మీ కేవలం శిల్ప కళాకారులకు మాత్రమే 100 ఎకరాలు తీసుకెళ్తున్నారు. శిల్ప కళాకారులకు మాత్రమే 100 ఎకరాలు. ఇది నేను చెప్పేది కాదు, గతంలోనే అనుకున్నాను. 100 ఎకరాలు తీసి పెట్టడానికి ఆ ఫైల్ అంతా కూడా రెడీ అయింది. క్యాబినెట్ కూడా అందరు మంత్రులు కూడా ఓకే అన్నారు. తొందరలోనే అదొక ప్రాసెస్ నడుస్తుంది. అయిపోగానే అది ఆ మొత్తం 100 ఎకరాల్లో ఒక పని, ఒక పక్కన మీ పని జరుగుతుంటుంది, మీ మిషనరీ జరుగుతుంటుంది, ఇంకో పక్కన పెద్ద ఆడిటోరియం వస్తుంది. అన్న చెప్పినట్టు కూడా స్టాల్స్ పెట్టినట్టు ఉంటుంది, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. బయట నుంచి వెళ్ళే తిరుపతికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి మనకా నుంచి వెళ్ళాలి కదా. చాలా మంది ఇక్కడ మధ్యలో ఆగి ఏంటివన్నీ అని చూసుకొని పోతున్న వాళ్ళు మీరు దగ్గర ఆగిపోతున్నారు. అట్లా కాకుండా పెద్ద ప్లాన్ వేసినాను. మొత్తం కూడా ఎవరు వచ్చినా కూడా ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి అక్కడే తిని అక్కడే అన్ని చూసుకొని అన్ని వెళ్ళేటట్టుగా కూడా ఒక పెద్ద ప్లాన్, మాస్టర్ ప్లాన్ చేసి పెట్టినాము. తొందరలోనే అది కూడా మన దుర్గేష్ గారికి, కార్పొరేషన్ వాళ్ళకి, అదేవిధంగా సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అందరి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి అందరూ సహకరిస్తూనే ఆలగడ్డకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందని కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. హెల్త్ కార్డ్స్ నేను ఎన్నికల ముందే చెప్పినాను. హెల్త్ కార్డ్స్ అనేది తప్పకుండా మీకు ఎంతో అవసరం. మీరు ఎంటర్ అయినప్పుడు చూస్తే మొత్తము ఆ డస్ట్ అంతా కూడా ఎక్కువైపోయింది. ఇంత ముందుగా ఇంత ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడం వల్ల ఆ పని చేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక జబ్బులు, లంగ్స్ కానీ, దగ్గు కానీ, ఏమిటో మీరు చెప్పాలా, ఎక్కువ లంగ్స్ సంబంధించినాయి కదా. ఈ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి నాకు ఎన్నికల ముందు చెప్పినారు. అది కూడా నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నాను. మీకు కూడా నేను ఇంకా కలెక్టర్ చెప్పినాను. తప్పకుండా హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటే కార్పొరేషన్ నుంచి మా వాళ్ళకి తప్పకుండా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కేవలం శిల్ప కళాకారులకు మాత్రమే 100 ఎకరాలు తీసుకెళ్తున్నారు. శిల్ప కళాకారులకు మాత్రమే 100 ఎకరాలు. ఇది నేను చెప్పేది కాదు, గతంలోనే అనుకున్నాను. 100 ఎకరాలు తీసి పెట్టడానికి ఆ ఫైల్ అంతా కూడా రెడీ అయింది. క్యాబినెట్ కూడా అందరు మంత్రులు కూడా ఓకే అన్నారు. తొందరలోనే అదొక ప్రాసెస్ నడుస్తుంది. అయిపోగానే అది ఆ మొత్తం 100 ఎకరాల్లో ఒక పని, ఒక పక్కన మీ పని జరుగుతుంటుంది, మీ మిషనరీ జరుగుతుంటుంది, ఇంకో పక్కన పెద్ద ఆడిటోరియం వస్తుంది. అన్న చెప్పినట్టు కూడా స్టాల్స్ పెట్టినట్టు ఉంటుంది, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. బయట నుంచి వెళ్ళే తిరుపతికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి మనకా నుంచి వెళ్ళాలి కదా. చాలా మంది ఇక్కడ మధ్యలో ఆగి ఏంటివన్నీ అని చూసుకొని పోతున్న వాళ్ళు మీరు దగ్గర ఆగిపోతున్నారు. అట్లా కాకుండా పెద్ద ప్లాన్ వేసినాను. మొత్తం కూడా ఎవరు వచ్చినా కూడా ఒక ఫుడ్ కోర్ట్ పెట్టి అక్కడే తిని అక్కడే అన్ని చూసుకొని అన్ని వెళ్ళేటట్టుగా కూడా ఒక పెద్ద ప్లాన్, మాస్టర్ ప్లాన్ చేసి పెట్టినాము. తొందరలోనే అది కూడా మన దుర్గేష్ గారికి, కార్పొరేషన్ వాళ్ళకి, అదేవిధంగా సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అందరి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి అందరూ సహకరిస్తూనే ఆలగడ్డకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందని కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. హెల్త్ కార్డ్స్ నేను ఎన్నికల ముందే చెప్పినాను. హెల్త్ కార్డ్స్ అనేది తప్పకుండా మీకు ఎంతో అవసరం. మీరు ఎంటర్ అయినప్పుడు చూస్తే మొత్తము ఆ డస్ట్ అంతా కూడా ఎక్కువైపోయింది. ఇంత ముందుగా ఇంత ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడం వల్ల ఆ పని చేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక జబ్బులు, లంగ్స్ కానీ, దగ్గు కానీ, ఏమిటో మీరు చెప్పాలా, ఎక్కువ లంగ్స్ సంబంధించినాయి కదా. ఈ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి నాకు ఎన్నికల ముందు చెప్పినారు. అది కూడా నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నాను. మీకు కూడా నేను ఇంకా కలెక్టర్ చెప్పినాను. తప్పకుండా హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటే కార్పొరేషన్ నుంచి మా వాళ్ళకి తప్పకుండా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.